ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు, దైవాశీస్సులు. దేవుని బిడ్డలారా, మీరు థంబ్‌నెయిల్ చూశారు. మీరు చూసిన థంబ్‌నెయిల్ వాస్తవమే. గడిచిన కొన్ని దినాల క్రితం తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు షాలేం రాజు గారు మరి సేవకులు అలాగే క్రైస్తవులు చాలామంది రాజకీయాల్లోకి రావాలి, మనం అందరం ఓట్ బ్యాంక్గా మారాలి. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న దుర్మార్గాలను బట్టి క్రైస్తవులు కూడా చట్టసభల్లో ఉండాలని దైవజనులు షాలేం రాజు గారు మాట్లాడటం జరిగింది. అయితే దానికి కౌంటర్ వీడియోగా జాన్ పాల్ మాట్లాడుతూ, అసలు క్రైస్తవులకు రాజకీయాలు ఎందుకు, క్రైస్తవులు రాజకీయాల్లోకి రావచ్చా, ఓట్ బ్యాంక్గా మారొచ్చా, మీరందరూ రాజకీయ నాయకుల దగ్గర డబ్బులకి కకృతిపడి ఫండ్స్ కోసం రాజకీయాలకు వస్తూ ఉన్నారు, అసలు బలిపీఠాల మీద నిలబడి రాజకీయాల గురించి మాట్లాడటం ఏంటి, మనం దేశ అధికారులకు లోబడాలని ఉంది కదా అని మాట్లాడాడు. ఒకసారి ఆ వీడియో క్లిప్ చూడండి. ఇప్పటివరకు నీ ఇష్టం వచ్చిన పార్టీకి నువ్వు ఓటేసావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసావు. ఇప్పటివరకు నీ ఇష్టం వచ్చిన పార్టీకి నువ్వు ఓటేసావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసావు. కానీ ఇప్పుడు జరుగుతున్న దుర్మార్గాలు కళ్ళారా చూస్తున్నారు. ఇప్పుడు ఒరిజినల్ క్రైస్తవులందరూ నిజమే. విన్నారా? ఇప్పటి వరకు నీకు ఇష్టం వచ్చిన పార్టీకి నువ్వు ఓటేసావు అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాడు, రాజకీయం గురించి మాట్లాడుతున్నాడు. ఒక పాస్టర్ వేదిక మీద కూర్చొని పాలిటిక్స్ గురించి ఎందుకు మాట్లాడాలి అంటే, ఈ వ్యక్తి నేను పాస్టర్ అంటే చాలామంది నా సబ్స్క్రైబర్స్ ఫీల్ అవుతారు. అయినా సరే మనం అలాగే మాట్లాడుకోవాలి, తప్పదు. ఇప్పటి వరకు నీకు ఇష్టమైన పార్టీకి ఓటేసావు, ఇక మీద అలా కుదరదు అంటున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? ఈ వ్యక్తి ఎదురుగా వస్తున్నటువంటి వ్యక్తుల దగ్గర ఫండ్ తీసుకోవాలన్నా ఏంటి శాలేవరాజు? ఇది తప్పు కదా, మనసాక్షి ఒకటి ఉంటుంది కదా. ప్రతి ఆదివారం సరిపోవట్లేదా? ఇప్పుడు మళ్ళీ రాజకీయంలోకి దూరి రాజకీయ నాయకుల దగ్గర ఫండ్ తీసుకోవాలన్నా ఏంటి శాలేవరాజు? ఇది తప్పు కదా, మనసాక్షి ఒకటి ఉంటుంది కదా. పాస్టర్లమైన మనకి రాజకీయాలతో పని ఏంటి? ఓటు బ్యాంక్ గురించి మనం చెప్పాల్సిన అవసరం ఏంటి? మనకు ఒక ఓటు ఉంది, ఆ ఓటు ఎవరు మనకు న్యాయం చేస్తారంటే వాళ్ళకి వేస్తాం, అంతే కదా. ఒకవేళ చెప్పుకోవాలంటే కనుక కెమెరా ఆఫ్ చేసి చెప్పుకో, నీకు అంత అభిమానం ఉంటే. కానీ ఇక్కడ అందరిని సమీకరించి కెమెరా ముఖంగా ఓట్ బ్యాంకు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? మన మీద ఉన్న నాయకులకు వ్యతిరేకంగా క్రైస్తవులమైన మనం మాట్లాడొచ్చా చెప్పు? అది నెబుకద్నెజరు పరిపాలన అయినా, అది సన్హెరీబు పరిపాలన అయినా, అది రోమియో పరిపాలన అయినా, గ్రీకుల పరిపాలన అయినా, ఏ పరిపాలన అయినా సరే సింహాసనాల్ని రాజ్యాలని నియమించేది ఎవరు? మన దేవుడు కదా. కాబట్టి ఆ రాజ్యాలకు లోబడి ఉండాలని బైబిల్ చెప్తే, ఏ రాజ్యమైనా సరే, అది మృగం లాంటి రాజ్యమైనా సరే, అది ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యమైనా సరే, ఏదైనా సరే మన మీద ఉన్న ప్రభుత్వాన్ని నిర్ణయించే దేవుడు కదా, మరి ఆ రాజ్యానికి లోబడి ఉండాలి కదా. చూశారుగా దేవుని బిడ్డలారా, అంటే రాజకీయాలకి క్రైస్తవులు వెళ్ళకూడదు అని జాన్ పాల్ చెప్తా ఉన్నాడు. అయితే గడిచిన 3 సంవత్సరాల క్రితం ఇతను ఒక వీడియో చేశాడు. ఏం వీడియో చేశాడంటే, అతనికి ఒక ప్రశ్న వేశారంట ఎవరో కొంతమంది. ఏం ప్రశ్న వేశారంటే, క్రైస్తవులు రాజకీయాల్లోకి వెళ్ళొచ్చా, సర్పంచులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేయొచ్చా అంటే, జాన్ పాల్ గారు నిరభ్యంతరంగా క్రైస్తవులు చట్టసభల్లో ఉండాలి, ఎందుకంటే రాజకీయాలు ఊసరవెల్లులుగా మారుతా ఉన్నాయి రాజకీయ నాయకులు, కాబట్టి ఖచ్చితంగా క్రైస్తవులందరూ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మనం పోటీ చేయొచ్చని తన నోటితో తాను అన్నాడు. ఒకసారి ఆ వీడియో క్లిప్ కూడా చూడండి. Q2 JPకి వచ్చిన మరొక ప్రశ్న, ప్రే ఫర్ ఇండియా వారు అడుగుతున్న ప్రశ్న. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, నా క్వశ్చన్, మనం సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేయవచ్చా చెప్పండి బ్రదర్. నా క్వశ్చన్, మనం సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేయవచ్చా చెప్పండి బ్రదర్. బ్రదర్, మీరు ఈ ప్రశ్న అడిగారు అంటే పాలిటిక్స్ గురించి, రాజకీయం గురించి మీకు ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు అని అనుకుంటున్నా. ఒకప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు ఏంటో, నేడున్నటువంటి రాజకీయాలు, అవి మారుతున్నటువంటి రంగులు, ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడేటట్టుగా రోజు రోజుకు రంగులు మార్చుకుంటున్నటువంటి రాజకీయం గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అని అనుకుంటున్నా. క్రైస్తవులమైన మనం రాజకీయాల్లో ఉండొచ్చా? సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేయవచ్చు అంటే నిర్ద్వందంగా చేయవచ్చు. బైబిల్లో ఆదికాండంలో యాకోబు కొడుకైన యోసేపు ఉన్నాడు కదా, ఆయన ప్రధానమంత్రి. ఎస్తేరు కానీ, మోర్దెకై కానీ, దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో, దావీదు, సొలొమోను, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది రాజ్యాలను పరిపాలించారు. ఆయా దేశపు రాజుల దగ్గర ప్రధానులుగా పనిచేశారు. సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, వీళ్ళు చేసేది పరిపాలనే కదా, ప్రజలను పరిపాలించడమే కదా. క్రైస్తవులమైన మనం వీటికి పోటీ చేయొచ్చా అంటే పోటీ చేయవలసిందే క్రైస్తవులు. ఎందుకు అంటే, నేనే రాజుని అనే భావజాలం కలిగిన వాళ్ళు ఆ పదవులను అలంకరించడం ద్వారా నియంతృత్వ పరిపాలన జరుగుతుంది. కానీ నేను రాజును కాదు, నా మీద ఒక రాజు ఉన్నాడు, ఆయన దేవాది దేవుడు, నేను పరిపాలించబోయేది కేవలం మనుషుల్ని కాదు, దేవుని స్వరూపంలో చేయబడిన మనుషుల్ని అనే భావజాలం కలిగిన క్రైస్తవుడు ఆ పదవిలో ఉండడం ద్వారా ఆ పదవులకే అందం చేకూరుతుంది. చాలా మంది రాజకీయ నాయకులు
జనాభాని కేవలం ఓటు వేసి గెలిపించే వారినిగా మాత్రమే చూస్తున్నారు. కానీ మనిషి అంటే దేవుని స్వరూపంలో చేయబడిన వ్యక్తి అని గుర్తించినటువంటి ఒక క్రైస్తవుడు ఆయా పదవులను అలంకరించడం ద్వారా నిజమైన పరిపాలన జరుగుతుంది. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి అయి ఉండి తాను ఎవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయిస్తాడో వారికి ఇస్తున్నాడు అనేటువంటి భావజాలం కలిగిన క్రైస్తవుడు ఆయా పదవుల్ని అలంకరించడం ద్వారా నిజమైన న్యాయం చేకూరుతుంది. అంతే కదా. చాలా చూడండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఊసరవెల్లి రాజకీయ నాయకులు ఏమో కాదు కావని తెలియదు, కానీ ఇప్పుడు ఊసరవెల్లి రాజకీయ నాయకులు అయితే అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు జాన్ పాల్ కూడా ఊసరవెల్లిగా మారాడు. అంటే జాన్ పాల్ ఒక మాట మీద, ఒక స్టాండ్ మీద నిలబడే వ్యక్తి కాదు. ఊసరవెల్లి తనకు అనుగుణంగా ఎప్పుడు ఎలాగ రంగులు మారుస్తుందో ఇతను కూడా అలాగా రంగులు మారుస్తూ ఉంటాడు. అంటే గడిచిన సంవత్సరాల్లో రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు, పోటీ చేయొచ్చు అని కొన్ని లేఖనాలు కూడా చెప్పాడు. దావీదు మహారాజే కదా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, దానియేలు, అలాగే సమూయేలు, సౌలును కూడా దేవుడు నియమించాడు కదా అని ఇలాంటి విషయాలన్నీ చెప్పాడు. మళ్ళీ ఇప్పుడేమో కేవలం షాలేం రాజు గారి మీద ఉన్న అక్కసుతో మనకి రాజకీయాలు ఎందుకు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు విఘ్నులైన మీరందరూ గమనించాలి, ఇతడు ఖచ్చితంగా విద్వేషపూరితంగానే ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. దైవజనులు అంటే గిట్టదు, దైవజనులను ఎలాగలాగా డిగ్రేడ్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ స్టాండ్ ఇతను తీసుకున్నాడు. ఇప్పుడు మీరు విన్నారు కదా, చెవులారా విన్నారు, కళ్ళారా చూశారు. అంటే గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు, రాజకీయాలు చేయొచ్చు అని చెప్పిన అతనే ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు క్రైస్తవులకి ఏం ప్రమాదం ముంచుకొచ్చింది, ఇప్పుడు రాజకీయాలు మనకెందుకు, మనం ఓన్లీ రాజుల కొరకే ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలని బైబిల్లో ఉంది కదా. మీరు గవర్నమెంట్ మీద ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? గవర్నమెంట్ మీద ఎవరు తిరుగుబాటు చేశారు? కొంచెమన్నా కామన్ సెన్స్తో మాట్లాడుతూ ఉన్నాడా ఈ జాన్ పాల్? ఒకసారి చూడండి. రాజకీయాల్లో నిలబడతాం గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేయటమా? రాజకీయాల్లో నిలబడతాం అది హక్కు, రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. ఎవడైనా ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు, ఏ పార్టీ తరపునైనా పోటీ చేయొచ్చు, అది కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన రైట్, ఫండమెంటల్ రైట్ అది. కానీ అధికారుల మీద మీరు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారంటున్నారు. ఎవరు తిరుగుబాటు చేశారు? అధికారుల మీద తిరుగుబాటు చేయటం అంటే ఏంటి? రాళ్లతో కొట్టారా? అధికారులను దూషించారా? అధికారులను దుమ్మెత్తిపోసారా? కొద్దిగైనా మైండ్ పనిచేయట్లేదు జాన్ పాల్కి. క్లియర్గా గమనించండి. ఏ నోటితో అయితే రాజకీయాలు చేయొచ్చు అని చెప్పాడో ఆ నోటితోనే కేవలం షాలేం రాజు గారి మీద అక్కసుతోనే ఈ రాజకీయాల గురించి ఎత్తి 2 వీడియోస్ చేశాడు. మళ్ళీ తర్వాత సెకండ్ వీడియోలో ఏం చేశాడంటే, రాజకీయాలు వద్దు, ప్రార్థన చేయి అని చెప్పి ఇంకో వీడియో పెట్టాడు. అంటే జాన్ పాల్, నేను అడుగుతా ఉన్నాను, నువ్వు అసలు సేవకుడివేనా? అంటే ఒక మాట మీద నువ్వు నిలబడే మనస్తత్వం నీకు లేదా? ట్యాప్కి ఒకసారి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మార్చేసుకుంటా ఉంటావు లేఖనాలని. అదేమంటే దైవజనులు అంటున్నావు, మీ ఇష్టానుసారంగా ఆ బాప్తీసాలు ఇవ్వచ్చా, మీ ఇష్టానుసారంగా వాక్యాలు మార్చుకోవచ్చా అని. నీ ఇష్టానుసారంగా వాక్యాలు నువ్వు తిప్పేస్తావా? అదే వాక్యాన్ని చూపించి దానియేలు రాజు అయ్యాడు, యోసేపు రాజు అయ్యాడు అని చెప్పావు. మళ్ళీ అదే వాక్యాన్ని చూపించి మనుషుల కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయాలని దేవుడు ఎందుకు చెప్పాడు? అధికారుల మీద మనం ఎందుకు తిరుగుబాటు చేయాలని నువ్వే అంటావు. నీకు ఒక స్టాండ్ అనేది ఉండదా జాన్ పాల్? ఏమన్నా భ్రమించిందా? విఘ్నులైన ప్రజలందరూ గమనించాలి. ఈ జాన్ పాల్ చెప్పే సోది మాటలకి, సుత్తి మాటలకి వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళు కూడా కింద కామెంట్స్, అసలు రాజకీయాలు మనకెందుకు, రాజకీయాలు మనం మాట్లాడకూడదు అని అవగాహన రాహిత్యంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులరా, ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, క్రైస్తవుల మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. నా బ్యాచ్ కదా, ఈ బ్యాచ్ అంతా పక్కన పెట్టేసాయి. మీ మనసాక్షితో మీరు సమాధానం చెప్పుకోండి. అదేంటంటే, ఇప్పుడు జరుగుతున్న దుర్మార్గాలను చూస్తున్నారు కదా, ఎక్కడ దుర్మార్గం జరిగింది, ఏ దుర్మార్గం జరిగింది అంటే దేని గురించి మాట్లాడుతున్నారు? నా బ్యాచ్ కదా, ఈ బ్యాచ్ అంతా పక్కన పెట్టేసాయి. మీ మనసాక్షితో మీరు సమాధానం చెప్పుకోండి. అదేంటంటే, ఇప్పుడు జరుగుతున్న దుర్మార్గాలను చూస్తున్నారు కదా, ఎక్కడ దుర్మార్గం జరిగింది, ఏ దుర్మార్గం జరిగింది అంటే దేని గురించి మాట్లాడుతున్నారు? తిరుపతిలో జేమ్స్ అనే ఒక బ్రదర్ని, దళిత సహోదరుణ్ణి భయంకరంగా చావగొట్టారు, మూత్రాన్ని కూడా తాపించారు. అనేకమైన చర్చిలు కూలుస్తున్నారు, పట్టపగలే చర్చెస్లోకి వెళ్ళి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. చాలామంది సేవకుల్ని తలబగలు కొడతా ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఈ జాన్ పాల్కి కనిపించట్లా. కాకపోతే ఇతను చేసేది ఏంటంటే, క్రైస్తవులకి ఎంత ఘోరమైన దుర్మార్గం జరుగుతుంటే ఇవేం పట్టవు. ఇతను మాత్రం వెళ్ళి మతోన్మాదుల ఛానల్స్లో కూర్చొని డిబేట్లు చేస్తూ ఉంటాడు. కొద్దిగా సిగ్గు శరం ఉండాలి, మొఖానికి సిగ్గుండొద్దు నీకు.
క్రైస్తవుల మీద ఏం దాడులు జరుగుతున్నాయా? క్రైస్తవులకి ఏం దుర్మార్గం జరుగుతుందా? పగడాల ప్రవీణ్ గారిది ఒక్కటే కాదురా బాబు, ప్రపంచంలో చాలా మంది క్రైస్తవుల మీద మణిపూర్ విషయంలో నువ్వేమైనా స్పందించావు అసలు? మణిపూర్లో క్రైస్తవుల మీద అంత భయంకరమైన హింస జరిగింది. మన భారతదేశంలో మణిపూర్ రాష్ట్రంలో, అలాగే తెలంగాణలో, ఆంధ్ర రాష్ట్రాలు, ఇంకా చాలా రాష్ట్రాల్లో ఆడపిల్లల్ని బట్టలు తీసి అర్ధనగ్నంగా, పూర్తి నగ్నంగా బజార్లో ఊరేగిస్తా ఉంటే క్రైస్తవులకి ఇప్పుడు ఏం ప్రమాదం వచ్చిందంటావా? బుద్ధి జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నావు. సాతాను దురాత్మ నిన్ను బట్టి పీడిస్తున్నట్టుంది. క్లియర్గా గమనించండి. ఇలాంటి వాడిని సేవకుడు అనటానికి కూడా మనసు అప్పట్లేదు. ఖచ్చితంగా ఇతనికి దురాత్మ పట్టింది. దురాత్మ ఇతన్ని ఏలుబడి చేస్తూ ఉంది. సౌలు యొద్ద నుండి యెహోవా ఆత్మ వెడలిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును వెరిపింపగా అని వ్రాయబడినట్లు నేను అనుకుంటాను దేవుడే ఇతన్ని దృష్టాత్మకు అప్పజెప్పాడేమో. లేకపోతే ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయడు కదా. క్రైస్తవులు ఇంత ప్రమాదంలో ఉన్నారు, ఇంత ఇబ్బందులు పడతా ఉన్నారు. రాజకీయ నాయకులు, పోలీసులు అందరూ కలిసి క్రైస్తవుల మీద కుట్రలు చేస్తూ ఉంటే కొద్దిగన్నా బాధ్యత లేకుండా, కొద్దిగన్నా స్పందించకుండా ఒక్క వీడియోలన్నా నువ్వు స్పందించావా క్రైస్తవుల పక్షంగా? ఇవేవి నీకు పట్టవు. మతోన్మాదుల ఛానల్స్లోకి వెళ్తే నీకు డబ్బులు వస్తాయి, అంతే కదా. కాబట్టి విఘ్నులైన వారందరూ గమనించాలి. ఇలాంటి వారికి ఖచ్చితంగా మీరు బుద్ధి చెప్పాలి. తేపకొకటి ఓసరవల్లిలాగా రంగులు మార్చే ఇలాంటి సేవకుల్ని ఖచ్చితంగా మీరు అందరూ ఖండించాలని నేను తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.